నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా రేపు నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోదీ బహిరంగ సభ ఉంది. ప్రధాని మోదీ పర్యటనకు పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 2 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి టీబీజేపీ కూడా ఆ నేపథ్యంలోనే కసరత్తు చేస్తూ ఉంది. ప్రధానికి స్వాగతం పలికేందుకు ఇక సిద్ధమవుతున్నారు రైతులు కూడా. ఇక పసుబోర్డు ప్రకటనతో అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పసుబోర్డు రైతులు వారు హర్షం వ్యక్తం చేస్తూ వారికి స్వాగతం పలికే అవకాశం కూడా ఉంది. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ పలుకున్నారు రైతులు, మహిళలు. ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఆ బిల్లు సంబంధించినటువంటి ప్రతిపాదన రావటం, అలాగే పసుబోర్డు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు అక్కడ కనిపించిన నేపథ్యంలో వీరు స్వాగతం పలికే అవకాశం కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. నరేంద్ర మోడీ బహిరంగ సభ నుంచి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా నిజామాబాద్ జిల్లా కాబట్టి మహిళలు బీజేపీ సంబంధించిన మహిళలు కూడా ఇక్కడ బహిరంగ సభ వద్ద ఉన్నారు. రేపు నరేంద్ర మోడీ సభ కూడా భారీ ఎత్తున స్వాగతం మహిళలు స్వాగతం పలికేందుకు కూడా ఇక్కడ సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి ఇటు మహిళలు మరిన్ని వివరాలు చెప్పండి. రేపు బహిరంగ సభ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి మహిళల సంఘం విషయంలో? మహిళలు ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు రావడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారిని వెల్కమ్ చేయడానికి ఇక్కడ 500 నుండి 600 మహిళలు అందరము మొబిలైజ్ అయ్యి ఇక్కడ ఇవాళ రిహార్సల్ కూడా చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారు సెప్టెంబర్ 19 మన భారతదేశ చరిత్రలోనే మర్చిపోలేని రోజు. ఇట్స్ అ హిస్టారికల్ మూమెంట్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ. 3 దశాబ్దాల నుంచి దేశ మహిళలు ఎదురు చూస్తున్న కళ ఇవాళ ఉమెన్ రిజర్వేషన్ బిల్ని ఆమోదించి 33% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించినందుకు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మన జిల్లా మహిళలందరి తరఫున నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మనకి ఈ బిల్ ఆమోదంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్లో 180 మంది మహిళలుకి అవకాశం ఉంటుంది అండ్ అసెంబ్లీలో 40 మంది మహిళలకు అవకాశం ఉంటుంది. ఈ అవకాశం మేము అందరం అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఇది కేవలం నరేంద్ర మోదీ గారి వల్ల, మరి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వల్ల సాధ్యమైందని చెప్పొచ్చు. అండ్ మరొక విషయం, నిన్ననే మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు గడ్డ పైన ఎన్నో రోజుల నుంచి రైతులు ఎదురు చూస్తున్న పసుపు బోర్డ్, నేషనల్ టర్మరిక్ బోర్డ్ని అనౌన్స్ చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారికి మరొకసారి నేను రైతుల పక్షాన, జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అండ్ ఇది కేవలం మా పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారి కృషి వల్ల, పట్టుదల వల్లనే ఇది సాధ్యమైందని చెప్పొచ్చు. ఇది గర్వకారణం. నేను అరవింద్ గారికి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున, మా కార్పొరేటర్స్ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అండ్ రేపు ఇక్కడ సభ ఉంది. ఈ సభను ప్రతి ఒక్కరూ మన నిజామాబాద్ జిల్లా ప్రజలు మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా నేను నా యొక్క విజ్ఞప్తి కోర్చా ఉన్నాను. భారత్ మాతాకి మీరు మొట్టమొదటిగా నూతన నిర్మించిన పార్లమెంటులో మహిళా బిల్లు ప్రకటించారు, ఎలా చూస్తున్నారు దీన్ని? చాలా జై శ్రీరామ్. గత కొన్ని దశాబ్దాలుగా ఈ మహిళా బిల్ అనేది ఒక కళగా ఉండిపోయింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి కృషితో అది సుసాధ్యం జరిగింది. ఎందుకంటే గతంలో వాజ్పేయి గారు, బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ మహిళా బిల్పై పోరాటం చేసిన దాఖలు ఉన్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారు 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ చేయడం అనేది ఒక చరిత్రాత్మక విజయం. దీనికి గాను మహిళలందరం కూడా ఆయనకు మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు నిన్న రోజున మహబూబ్ నగర్ పాలమూరు జిల్లాలో టర్మరిక్ బోర్డు గురించి తెలంగాణ రైతుల సంక్షేమం కోసం టర్మరిక్ బోర్డు ప్రకటించడం అనేది చాలా చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు అందుకు రేపు నిజామాబాద్లో జరిగే మోడీ గారి సభలో పసుపు రైతులందరూ కూడా వారికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలని చెప్పేసి ఈరోజు ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది. అలాగే మహిళలందరికీ కూడా నరేంద్ర మోడీ గారు ఎంతో చేశారు. ఈరోజు వారి రుణం తీర్చుకుంటాం మేమని చెప్పేసి చాలామంది మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు. మేము వస్తాం సభకి అని చెప్పేసి స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో ఈ సభలో పాల్గొనడానికి ఎదురు చూస్తున్నారు. ఇందూరుగొడ్డ మోడీ గారి రాకకై 1000 కన్నులతో ఎదురు చూస్తుందని తెలుపుకుంటూ భారత్ మాతాకి జై. మొట్టమొదటిసారిగా మహిళా బిల్లు ప్రవేశపెట్టడం ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. మహిళా బిల్లు ఎలా చూస్తున్నారు? हमारे घर तो मोदी का बहुत मोदी जी का बहुत बहुत स्वागत है निज़ामाबाद तेलंगाना क्षेत्र में. उनका बहुत ज़्यादा आभार है कि वो निज़ामाबाद में आ रहे हैं. చెప్పండి, మీరు చెప్పండి.
सर पे कहेंगे ना। गीता लोया। मेरा नाम है, नाम संगीता काबरा है। सजा दो घर को गुलशन सा मेरे घर का आए, सजा दो घर को गुलशन हमारे सरकार आए, मेरे सरकार आए हैं, मेरे घर राम आए हैं। जय श्री राम, जय श्री राम, जय जय भारत महान, मेरा मोदी जी महान। हमारे यहाँ मोदी जी आ रहे हैं, हम सब उनका स्वागत करते हैं। हम सबको बहुत खुशी है उनके आने की। मोदी जी ने కూడా చెప్తున్నా నూతనంగా నిర్మించిన పార్లమెంటులో కూడా ముఖ్య ప్రధానమైన మహిళా బిల్లును కూడా ప్రవేశపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పి చెప్తున్నారు. రేపు వచ్చే మోడీ బహిరంగ సభ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మహిళలు అందరం ఒక్కసారి చేరి ఇక్కడ మోడీకి కూడా ఘనంగా స్వాగతం పలుకుతామని చెప్పి కూడా ఇది నిజం.